ఆయనతో ఉంటే చాలు, ప్రియ యేసురాజును చూచిన చాలు, మహిమాలో ఆయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు, ప్రియ యేసురాజును చూచిన చాలు, మహిమలో ఆయనతో ఉంటే చాలు, ప్రియ యేసురాజును చూచిన చాలు, మహిమలో ఆయనతో ఉంటే చాలు. అడుగుతున్నా, ఈ లోకయాత్ర ముగించే రోజు వచ్చినప్పుడు ప్రశాంతంగా నీకున్నదంతా కూడా పంచిపెట్టేసి ప్రభు దగ్గర ప్రశాంతంగా హ్యాపీగా వెళ్ళిపోతావా? లేకపోతే అది నాకు కావాలి, ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి, అది నాకు కావాలి, అన్నీ నాకే కావాలని చెప్పేసి అన్నిటినీ మేదేసేసుకొని వాటన్నిటిని పొందే ప్రక్రియలో అన్యాయం చేసి, అక్రమం చేసి, అది చేసి, ఇది చేసి, ఆఖరికి సగంలోనే అర్ధంతరంగా చచ్చిపోయి ఆ బస్తాలో ఉన్న సమస్తం విడిచిపెట్టిపోతావా? ఇక ఆ బస్తాలో ఉన్నది కాస్త నాదంటాడు ఒకడు, నాదంటాడు ఇంకొకడు, నాదంటుంది కూతురు, నాదంటుంది కొడుకు. నిన్ను అలాగే ఉంచేస్తారో వాళ్ళు మాత్రం కొట్టుకు చేస్తారు. దేనికోసం? బస్తా కోసం. ఏం చేయబోతున్నావు? సాధారణంగా మనిషికి పగ, ఎవరి మీద పగ ఉందనుకోండి, కాల్చి చంపుతారు. పగ ఉంటే ముందేం చేస్తారు? కాల్చి ముందు కాలుస్తారు, తర్వాత చంపేస్తారు. చచ్చిపోయిన తర్వాత నీ శవం ఎందుకు ఉపయోగపడదు? కానీ కోడిని చూడండి, దాని లైఫే వేరు. మనిషిని ఏం చేస్తారు? మొదట కాల్చి చంపేస్తారు. చచ్చిన తర్వాత వాడికి ఎవ్వడికి ఉపయోగపడ్డు. కానీ ఆ కోడిని చూడండి, ముందేం చేస్తారు? చంపి ఆ తర్వాత కోడిని ఏం చేస్తారు? ముందు చంపుతారు, తర్వాత కాలుస్తారు. ఉపయోగం ఉందా లేదా? ఉపయోగం ఉందా లేదా? చూడండి, కోడైనా ఉపయోగపడుతుందండి చచ్చిపోయిన తర్వాత. ఈ మనిషి ఉన్నాడు చూశారు, వాడు చచ్చిన తర్వాత దేనికి ఉపయోగం లేదు. నువ్వు చచ్చిన తర్వాత నీ వల్ల ఎవరికీ ఉపయోగం లేనప్పుడు బతుకున్నప్పుడన్నా ఉపయోగపడు నాయనా. బతుకున్నప్పుడన్నా 10 మందికి మేలు చేయి నాయనా. దేవుడు నిన్ను దీవించిన కారణం ఏమిటంటే నువ్వు 10 మందికి దీవెనకరంగా ఉంటావని, 10 మందికి మేలు చేస్తావని, 10 మందికి సహాయం చేస్తావని, నీ దీవెన పంచి పెడతావని. అందుకే దేవుడు నిన్ను దీవించాడని వాస్తవం మర్చిపోకండి. ఏం చేద్దాం? సంచులు నింపుకుంటూ వెళ్దాం అంటారా? లేదా సంచుల్లో ఉన్నదాన్ని పంచిపెట్టుకుంటూ వెళ్దాం అంటారా? చెప్పండి. ఈరోజు అడుగుతున్న మనలో ఎంతమంది సంచులు నింపుకుంటూ వెళ్దాము అన్నవాళ్ళు చూపిస్తారా? సంచులు నింపుకుంటూ వెళ్దాం అన్నవాళ్ళు, సంచులు నింపుకుంటూ వెళ్దాం అన్నవాళ్ళు ఎంత మంచోళ్ళు మీరు. అస్సలు మన మందిరంలో మీ అంత మంచోళ్ళు ఎవరిని ఉంటారా? లేదు బ్రదర్, మరణించే లోపట దేవుడు నాకు ఇచ్చిన సంచిని ఖాళీ చేసి వెళ్దాం అనుకుంటున్నాను అన్నవారు చూపిస్తారా? నిజమే. ఒకసారి కళ అనుకోండి, ప్రభా ఇది నిజం కాదు ప్రభా, కళ్ళలో చేయొత్తుతున్నాను ప్రభా. ఏది క్షేమం అంటారు? నువ్వు సంపాదించిన దాన్ని నువ్వు ఉన్నప్పుడే పంచిపెట్టేసి పరలోకంలో ఐశ్వర్యవంతుడు కావడం గొప్ప ఆశీర్వాదం. పరలోకంలో నువ్వు దీనస్థితిలో ఉండి
నీ సంపాదన అంతా కూడా కొడుకులకో కూతుర్లకో వాళ్ళకో వీళ్ళకో అప్పగించేసి ఆ తర్వాత వాళ్ళు ఆస్తి కోసం కొట్టుకు చస్తూ ఉంటే పరలోకంలో చూసి ఏం చేస్తావు చెప్పు. అయ్యయ్యో, అది కాస్త దేవునికి ఇచ్చేస్తే ఎంత బాగుండేది, దేవుని సేవకి ఇచ్చేస్తే ఎంత బాగుండేది, సువార్త వ్యాప్తికి ఇచ్చేస్తే ఎంత బాగుండేది. కనీసం కొన్ని ఆత్మలను రక్షించబడేది. కొడుకు కొడుకు కూతురు కూతురు అని చెప్పేసి వాళ్ళ కోసం విడిచిపెట్టి వస్తే వాళ్ళు ఈరోజు కొట్టుకు చస్తున్నారు, కోట్టుల్లో కొట్టుకు చస్తున్నారు. ఎంత పొరపాటు చేశానని చెప్పి పరలోకం చూసి ఏడవడం కంటే భూమి మీద నువ్వు చేయగలిగిన మేలు చేయి, చేయగలిగిన సహాయం చేయి, పంచగలిగిన నీ దీవెన పంచుకో. పచ్చి మంచినీళ్ళు ఇచ్చినా సరే ప్రభువు పేరట అది తిరిగి నీకు వస్తుంది.